ఈ మధ్యకాలంలో నేను ఒక యుఎస్ బ్రాండ్ స్టోర్లో షాపింగ్ చేశాను. నేను కొన్న టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ కొన్నాను. వాటిని ఎక్కడ తయారు చేశారో తెలుసా? యుఎస్ఏ? నో. చైనా? నో. వియత్నాం? నో. అవన్నీ బంగ్లాదేశ్లో తయారయ్యాయి. ఆశ్చర్యంగా ఉందా? ఎస్, అవి బంగ్లాదేశ్లో రెడీ అయ్యాయి. ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. ఇది బంగ్లాదేశ్ జీడిపిలో 13 కంటే ఎక్కువ శాతం వాటాను అందిస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ ఆదాయంలో 84% కంటే ఎక్కువ టెక్స్టైల్ మరియు టెక్స్టైల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నుండి వస్తాయి. దేశంలో దాదాపు 4 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, లెదర్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ వంటి ఇతర ఇండస్ట్రీస్ కూడా దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇతర దేశాల్లో పనిచేసే చాలామంది బంగ్లాదేశీలు తమ ఇన్కమ్ని బంగ్లాదేశ్కు పంపడం ద్వారా బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పెరగడానికి కూడా సహకరిస్తున్నారు. మీరు కనుక ఈ ఇమేజ్ చూసినట్లయితే ఈ అంశాలన్నీ కలిసి బంగ్లాదేశ్ జీడిపికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. దీని జీడిపి 2021లో 6.9% నుండి 2022లో 7.24%కి పెరగడానికి ఇదే కారణం. జీడిపి మాత్రమే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 2021లో $2,064కి చేరుకుంది. మరియు మీరు దీన్ని నమ్మరు కానీ ఇది భారతదేశపు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే $1947 కంటే ఎక్కువ. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా పేరుతొలిచిన బంగ్లాదేశ్ ఇప్పుడు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలను బీట్ చేయగలిగింది. బంగ్లాదేశ్లో రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ సాయిల్, నల్ల మట్టిలో పెరిగిన కాటన్ బాల్స్ టీషర్ట్ లేదా జీన్స్ రూపంలో మనకి చేరాలంటే చాలా టైం పడుతుంది. రా కాటన్ని క్లీన్ చేసి దాని నుండి కాటన్ థ్రెడ్స్ తయారు చేసి అప్పుడు అన్ని థ్రెడ్స్ కలిపి ఒక బట్ట తయారు చేసి ఆపై చివరికి ఆ బట్టతో మనం ధరించే వస్త్రాలు జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇదే చివరి స్టెప్లో బంగ్లాదేశ్ ఎక్స్పర్ట్గా మారుతున్న దశ. దీన్నే రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ లేదా ఆర్ఎంజీ ఇండస్ట్రీ అంటారు. బంగ్లాదేశ్ ఆర్ఎంజీ ఇండస్ట్రీ యొక్క జర్నీ 1980ల చివరిలో గవర్నమెంట్ అధికారి మరియు వ్యాపారవేత్త అయిన నుర్కుల్ కాదర్ ఖాన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. అతను రెడీమేడ్ దుస్తులను ఎలా ప్రొడ్యూస్ చేయాలో నేర్చుకోవడానికి 130 మంది బంగ్లాదేశీ పురుషులను దక్షిణ కొరియాకు పంపాడు. వారందరూ కలిసి బంగ్లాదేశ్లో మొదటి టెక్స్టైల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్నే బంగ్లాదేశ్లో దేశ్ గార్మెంట్స్ అని పిలుస్తారు. మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దేశ్ గార్మెంట్స్ నిలిచింది. దేశ్ గార్మెంట్స్ మిషన్కు సపోర్ట్గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ లేదా ఈపీజీలను ఏర్పాటు చేసింది. ఈపీసీస్ అంటే ప్రొడ్యూసర్స్ డ్యూటీ చెల్లించకుండా ఎక్స్పోర్ట్ కోసం వస్తువులను తయారు చేయడానికి ప్లాంట్ అండ్ మెషినరీ, ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అనుమతించే ఏరియాస్. బేసికల్లీ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పసెస్ అన్నమాట. ఈ ఈపీసీలు 21-22 సంవత్సరంలోనే $35,000 మిలియన్ కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయగలిగాయి. ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్లు ఈ ఎక్స్పోర్ట్లో అత్యంత ఎక్కువ శాతం వాల్యూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో తయారు చేయబడిన ఏదైనా గార్మెంట్ 2 రకాలు. ఒకటి నేసిన బట్ట మరియు 2 అల్లిన బట్ట అంటే వోవన్ ఫ్యాబ్రిక్ అండ్ నిట్టెడ్ ఫ్యాబ్రిక్. మరియు నేసిన బట్టలో బటన్ అప్ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, డెనిమ్స్, జాకెట్స్ తయారవుతాయి. అండ్ అల్లిన వస్తువులతో ఉపయోగించే లెగ్గిన్స్, టీషర్ట్స్, స్వెటర్స్ తయారు చేస్తారు. బంగ్లాదేశ్ ప్రొడ్యూస్ చేసే అన్ని దుస్తులలో ప్యాంట్ అండ్ షర్ట్స్ మాత్రం 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో వరుసగా 14 బిలియన్లు మరియు 9.86 బిలియన్ ఎక్స్పోర్ట్స్కి ఆదాయానికి సహకరించాయి. అయితే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ అన్నీ కొనే ఆ అదృష్టవంతమైన దేశాలు ఎవరో తెలుసా? వాస్తవానికి భారతదేశంలో కూడా ఒకటి ఉంది. 2022 చివరి 5 నెలలు బంగ్లాదేశ్ భారతదేశానికి 2,800 crores 2,800 కోట్ల రూపాయల రెడీమేడ్ గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్ చేసింది.
2021లో ఇది $0.7 బిలియన్ విలువలైన ఆర్ఎంజీ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. కెనడా, యుఎస్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్ అండ్ యూకేలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. 2021లో యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ మరియు కెనడాలోని ఈ దేశాలన్నీ బంగ్లాదేశ్ యొక్క ఆర్ఎంజీ ఎక్స్పోర్ట్స్లో 70% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2021లో బంగ్లాదేశ్ ఈయూకి $21 బిలియన్ ఆర్ఎంజీ వస్తువులను ఎక్స్పోర్ట్ చేసింది. యుఎస్ఏ విలువ $9 బిలియన్ మరియు కెనడా విలువ $1.3 బిలియన్. బంగ్లాదేశ్ చాలా గ్లోబల్ క్లోత్స్ బ్రాండ్స్ని అట్రాక్ట్ చేసింది. H&M, ఫ్రిమా, గ్యాప్ మరియు జారా లాంటి అనేక బ్రాండ్లు బంగ్లాదేశ్లో తమ ఫ్యాక్టరీస్ని స్టార్ట్ చేశాయి. కానీ గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్ బంగ్లాదేశ్ నుండి గార్మెంట్ సోర్సింగ్ ఎందుకు ఎంచుకుంటున్నారు? దీనికి బేసిక్గా 4 కారణాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది అండ్ అతి ముఖ్యమైనది చీప్ లేబర్. యునైటెడ్ స్టేట్స్లో ఒక కాటన్ షర్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1 యూనిట్ లేబర్ ధర దాదాపు $580 అయితే అదే భారతదేశంలో $2 అండ్ బంగ్లాదేశ్లో కేవలం $1. రెండో రీజన్, బంగ్లాదేశ్లో స్కేల్ చేయడానికి ఆర్థిక వ్యవస్థలను అందిస్తుంది. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో మార్కెట్ విలువలు 80% కంటే ఎక్కువ పెద్ద ఎంటర్ప్రైజెస్ మరియు జస్ట్ 20% లేదా అంతకంటే తక్కువ చిన్న ఎంటర్ప్రైజెస్ చేస్తాయి. పెద్ద ఎంటర్ప్రైజెస్ కావడం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీస్తో ప్రాసెస్ మరియు బలమైన సప్లై చైన్ అందుబాటులో ఉంటాయి. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది మరియు గూడ్స్ డెలివరీ సమయాన్ని తగ్గిస్తుంది, అంటే టర్న్ అరౌండ్ టైం తగ్గుతుందన్నమాట. మూడవ కారణం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ అండ్ కెనడా లాంటి దేశాలు డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే బంగ్లాదేశ్ అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీగా ర్యాంక్ అయింది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు తమ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి కృషి చేస్తాయి. సో ఇటువంటి దేశాల్లో చేసే ఎక్స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే బంగ్లాదేశ్లో తయారు చేయబడిన ప్రోడక్ట్స్ నుండి ఏదైనా ఇంపోర్ట్స్కి ఎటువంటి ట్యాక్స్ లేదా డ్యూటీస్ చార్జ్ చేయబడవు ఈ దేశాల్లో. ఇది బంగ్లాదేశ్లో వస్తువులను తయారు చేయడానికి మోటివేషన్ అండ్ గ్లోబల్ క్లోతింగ్ బ్రాండ్స్ ధరలు తగ్గిస్తుంది. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి 4వ కారణం యుఎస్ అండ్ చైనా మధ్య జరిగే ట్రేడ్ వార్. యుఎస్ మరియు చైనా మొదటి 2 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలుగా ఉండే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రజలకి తెలియని విషయం ఏంటంటే ఈ 2 దేశాలు బంగ్లాదేశ్కు స్థిరమైన ట్రేడ్ పార్ట్నర్స్గా ఉన్నాయి. సో అందువల్ల ఈ దేశాల మధ్య ఏదైనా పోటీ జరిగినా బంగ్లాదేశ్పై ప్రభావం చూపుతుంది. సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్కు చైనా టాప్ ఇంపోర్ట్ పార్ట్నర్. బంగ్లాదేశ్ తన ఇండస్ట్రీస్ని నడపడానికి అవసరమైన రా మెటీరియల్స్, ప్లాంట్ అండ్ మెషినరీ అన్నీ ఎక్కువ భాగం చైనా నుండి కొనుక్కుంటుంది. అయితే బంగ్లాదేశ్ నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్కి యుఎస్ 2వ అతిపెద్ద డెస్టినేషన్. 2018లో యుఎస్ చైనా ట్రేడ్ వార్ సమయంలో యుఎస్ చైనా ప్రోడక్ట్స్పై ట్యాక్స్ మరియు ట్రేడ్ శాంక్షన్స్ అడ్డంకాలు వహించింది. అండ్ చైనా అమెరికన్ ప్రోడక్ట్స్పై ట్యాక్సెస్ విధించింది. దీని ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. యాజ్ అ రిజల్ట్ కంపెనీలు చైనా నుండి తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ని మార్చడం ప్రారంభించాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా నుండి చీపెస్ట్ రా మెటీరియల్స్ కొనే ప్రయోజనం పొందుతుంది మరియు చైనాలో తయారు చేసే రీటైలర్స్ నుండి మరిన్ని సేల్ ఆర్డర్స్ని పొందుతుంది. చైనీస్ మాత్రమే కాదు, అమెరికన్ రీటైలర్లు కూడా బంగ్లాదేశ్లో ఎక్కువ ఆర్డర్లు చేస్తున్నారు మరియు ఇది బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సహాయపడుతుంది. కాంపిటేటివ్ ప్రైజెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క అకౌంటబిలిటీ, కాన్ఫిడెన్స్, వర్క్ ప్లేస్ సేఫ్టీ స్టాండర్డ్స్ మరియు మోడర్న్ టెక్నాలజీస్ అన్ని అనుకూలంగా ఉన్నందువలన బంగ్లాదేశ్ నిజానికి బ్రాండ్ల తయారీకి ఇష్టమైన ప్రదేశంగా మారుతుంది. వారు తమ సామర్థ్యాలను ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు కాస్ట్ తగ్గించడానికి ప్రొడక్షన్ యొక్క పద్ధతి మరియు మోడర్న్ మెషిన్స్ యూజ్ చేయలేదు. పర్యావరణంపై అంటే ఎన్వైరన్మెంట్పై నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించే టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత అత్యంత పొల్యూషన్ జనరేట్ చేసే ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ బంగ్లాదేశ్ ఫ్యాక్టరీస్ నుండి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తగ్గించడానికి మరియు శక్తిని ఆదా చేసేందుకు సర్ప్రైజింగ్లీ బంగ్లాదేశ్ పర్యావరణం అంటే ఎన్వైరన్మెంట్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు వహించి పద్ధతులు ప్రాక్టీసెస్ ఉన్న దేశం. ఇది ఇప్పుడు LEED సర్టిఫికేషన్తో అత్యధిక సంఖ్యలో గ్రీన్ గార్మెంట్ ఫ్యాక్టరీలు కలిగి ఉన్న దేశం.
బంగ్లాదేశ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ BGMEA ప్రకారంగా గ్రీన్ ఫ్యాక్టరీస్ ఎనర్జీ కన్సంప్షన్ 25% మరియు వాటర్ కన్సంప్షన్ 11% కంటే ఎక్కువ తగ్గించడంలో సహాయపడతాయని మరియు ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఇంకా ఎక్కువగా భరోసా ఇచ్చి తక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడంలో సహాయపడతాయని చెప్పారు. ఈ రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ శాతం ఎదగాలంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని ఒక మార్కెట్ ప్లేస్గా మార్చింది అండ్ దానివల్ల వ్యాపారం చేయడం ఛాలెంజ్గా మారింది. ఇది బంగ్లాదేశ్కు కూడా వర్తిస్తుంది. బంగ్లాదేశ్ కూడా అనేక ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిది వియట్నాం నుండి టఫ్ కాంపిటీషన్. బంగ్లాదేశ్ కంటే వియట్నాంకి లీడ్ టైం తక్కువ. అంటే బంగ్లాదేశ్లో కంటే వియట్నాంలో ఆర్డర్ ప్లేస్మెంట్ మరియు ఆర్డర్ డెలివరీ మధ్య సమయం తక్కువ ఉంటుంది. వియట్నాం కూడా 2019 నుండి యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కలిగి ఉంది. ఇది దాన్ని ఎక్స్పోర్ట్స్ని పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా చైనా కూడా వియట్నాంకు లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ FDIగా మారింది. మీరు కనుక ఈ గ్రాఫ్ చూడగలిగితే వియట్నాంలో చైనా పెట్టుబడి సంవత్సరాలుగా పెరుగుతూనే వస్తుంది. 2021 సంవత్సరంలో ఇన్ఫ్లో దాదాపు $2 మిలియన్ అత్యధికంగా ఉంది. రెండవ కారణం గ్లోబల్ ఎకనామిక్ స్టేటస్. ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన విధానాల్లో ఏదైనా మార్పు లేదా ఏదైనా దేశాల్లో రిసెషన్ ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్పై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో గ్లోబల్ రిసెషన్ కారణంగా యూరోప్ మరియు USA రెండు దేశాల నుండి రీటైలర్స్ తమ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని సప్లై చేయడానికి వాయిదా వేస్తున్నారు లేదా ఆర్డర్స్ ఆలస్యంగా ప్లేస్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రకారంగా కోవిడ్ పాండమిక్ దేశంపై తీవ్ర ప్రభావం చూపించింది. $3.5 బిలియన్ విలువైన బంగ్లాదేశ్ గార్మెంట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి మరియు దీని కారణంగా దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు పోయాయి. ఏప్రిల్లో ఎక్స్పోర్టర్స్ కూడా 84%కి తగ్గాయి. అయితే ప్రభుత్వానికి మరియు వరల్డ్ బ్యాంక్ సహాయం అండ్ కృషితో వారు ఇన్ని $మిలియన్ల విలువైన వివిధ స్టిమ్యులస్ ప్యాకేజెస్ను మరియు రీఫైనాన్స్డ్ లోన్స్ను ప్రకటించారు. ఒక రోజు మనం US బ్రాండ్ అవుట్లెట్లో షాపింగ్ చేసినప్పుడు బట్టలపై మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ చూస్తే ఎంత బాగుంటుంది కదా. కానీ దానికోసం భారతదేశంలో ఇప్పుడు కృషి చేయాల్సింది, ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది. బహుశా బంగ్లాదేశ్ నుండి నేర్చుకోవాల్సిన సమయమేమో. PLI మరియు మిత్రా వంటి స్కీమ్స్ ద్వారా దేశంలో ప్రొడక్షన్ని పెంచడానికి భారతదేశం ప్రారంభించడం జరిగింది. దాంట్లో సందేహమే లేదు. కానీ దానికి అదనంగా అడ్వాన్స్డ్ మెషిన్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం ప్రభుత్వం కన్సిడర్ చేయాల్సిన విషయం. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతాయి. భారతదేశం యొక్క ఇంపోర్టర్స్ లైక్ UK, కెనడా మరియు EU దేశాలతో ఫ్రీ ట్రేడ్ లేదా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కొనసాగించడం మరొక ముఖ్యమైన ఆప్షన్. భారతదేశం కనీసం గార్మెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఇది ఎక్కువ ప్రొడక్షన్ని నిర్ధారిస్తుంది మరియు ఎక్స్పోర్ట్స్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ 30% అయితే భారతదేశంలో అది జస్ట్ 20%. టర్న్ అరౌండ్ టైం. భారతదేశం తన సప్లై చైన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మరియు బంగ్లాదేశ్లో ఉన్న దానికంటే తక్కువ అంటే 50 రోజుల కంటే తక్కువ గార్మెంట్ ఇండస్ట్రీకి లీడ్ టైంని తగ్గించాలి. బంగ్లాదేశ్ను ఓడించాలంటే భారతదేశం తన ఆటను మార్చాలి మరియు నాణ్యతతో అత్యుత్తమైన తక్కువ ధరలో వాల్యూ చైన్ని సస్టైన్ చేయాలి. అఫ్ కోర్స్ ఏం చేసినా సస్టైనబుల్గా ఉండాలి. పర్యావరణానికి ఎక్కువ కాలుష్యం వదలకూడదు, వేస్ట్ జనరేషన్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తేనే టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మన బట్టలు మరియు ఇతర ప్రోడక్ట్స్పై మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ను చూడాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గ్రో తెలుగుకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.